అయ్యా ఈ విషయం ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ తెలిసి ఆయుధాలతో సహా అక్కడికి వెళ్ళారటయ్యా. మిస్టర్ ఫెర్నాండెస్, మర్యాదగా మీ కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చి లొంగిపోండి. మేము మీ మంచి కోసమే చెప్తున్నాం. ఊరి జనాలందరూ మిమ్మల్ని కొట్టడానికి చాలా కోపంతో వస్తున్నారు. This was the worst day of my family. ఇలాంటి ఒక రోజుని మా ఫ్యామిలీ చూస్తుందని నేను కొంచెం కూడా ఎదురు చూడలేదు. ఇక్కడ నడుస్తున్న అన్ని సమస్యలకి కారణం మేము ఆడుతున్న ఈ గేమే. వెల్కమ్ టు విన్ ఆర్ రన్. మా గేమ్ చాలా సింపుల్. పైన ఎంట్రీ డోర్ ద్వారా లోపలికి వెళ్ళి ఎగ్జిట్ డోర్ ద్వారా బయటికి రావాలి. కానీ ఎగ్జిట్ డోర్ కున్న కీని ఈ బంగ్లా లోపల దాచిపెట్టాము. దాని మా ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియకుండా కనిపెట్టడమే ఈ గేమ్ యొక్క టాస్క్. ఇఫ్ యు విన్, యువర్ ప్రైజ్ మనీ ఇస్ గోయింగ్ టు బి 50 times more than your betting money. మనుషులు బలహీనత అత్యాసనే. దాన్ని ఉపయోగించి చాలా మందిని ఇక్కడికి రహస్యంగా రప్పించాం. అకే ఎక్కడుందో కనిపెట్టి మొత్తం డబ్బులు తీసుకెళ్ళిపోదాం. మా ఆటని అందరూ సరదాగా తీసుకున్నారు, కానీ ఏమైంది? రాలేదా? ఎవరు రాలేదు. మాకు సంబంధించే వరకు మేము చేసేది హత్యలు కాదు. ఇది మాకు ఒక ఆట. మా ఇంటి పిల్లల నుండి కళ్ళు లేని మా అమ్మ వరకు మనుషాల్ని వేటాడడమే మా వినోదం. Yes, we are human hunters. మా ఆటలో చివరి స్టేజ్లో గెలవడం, ఓడిపోవడం ఆడే వాళ్ళ అదృష్టమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు క్లారా 2 చిటిలో వేస్తుంది. ఒక చిటిలో విన్ అని ఉంటుంది, ఇంకో చిటిలో రన్ అని ఉంటుంది. కరెక్ట్ గా విన్ తీస్తే యు ఆర్ ద విన్నర్, కానీ రన్ తీస్తే దిస్ ఇస్ విన్, దిస్ ఇస్ రన్. విన్ రన్, విన్ రన్. వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? విన్ రన్, రన్ విన్, చూస్. Run! Run! సార్ డబ్బు కాసపడి అనవసరంగా వచ్చాను సార్. దయచేసి నన్ను క్షమించి వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఇప్పటి వరకు ఈ ఆటల్లో గెలిచిన వాళ్ళకి కోట్లలో డబ్బుల్ని నేనిచ్చాను. ఒక్కరిని కూడా ఏమార్చింది లేదు. ఎందుకో తెలుసా? నేను రూల్స్ ని గౌరవిస్తాను. రూల్ ఇస్ అ రూల్. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ద రూల్. రూల్ ని మీరినందుకు నా కొడుకునే చంపేశాను నేను. నిన్ను ఎలా వదిలేస్తాను? నియమాలని నేను ఏ రోజు మీరను. ఎందుకంటే ఆట నియమాలని మీరితే ఈ ఆటకి ఆ రోజే ముగింపు వస్తుందన్నది మా పూర్వీకుల నమ్మకం. ఎక్కడ తప్పు జరిగింది? మన గేమ్స్ రూల్స్ ని మీరింది ఎవరు? Clara! Oh my God! Clara! Oh no!
game is eternal. I will never allow to end it. ఆగండ్రా దొంగ నా కొడుకులారా. ఎందుకే సైజ్ చూసి దొంగిలించాలి లేదు. చేతికి దొరికితే మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. చూసారా సార్, దొంగ విధవలు సార్ వాళ్ళు సెలవులకు వచ్చినట్టుగా వచ్చి దొంగిలించుకుపోతారు. మనమే సార్ కేర్ఫుల్ గా ఉండాలి సార్. కింద పాకెట్లో పెడితే జారిపోతుంది, పై పాకెట్లో పెట్టండి. థ్యాంక్ యూ సార్. అన్నా పోలీసులు పరిగెత్తు. ఎవరితో చెప్తున్నాడు? బాసు పోలీసులు వస్తున్నారు, త్వరగా రండి. నేను కాదన్నా. ప్రొఫెసర్ అతను చూస్తావేంటి, పోలీసులు వస్తున్నారు పరిగెత్తు. ఒరే ఇతనే ఈ ముఠాకి బాస్ అనుకుంటా. పట్టుకోండి పట్టుకోండి. నన్ను పట్టుకుంటే కట్టెలు వేస్తాను. వదిలితేనే కదా ఫోన్ తీయగలను. అయ్యో అందుకే నా పై పాకెట్ లో పెట్టమన్నాడు. గిఫ్ట్ గా వచ్చింది థెఫ్ట్ గా పోయింది. ప్రొఫెసర్ కాపాడతానని మోసం చేస్తావు, లోపలికి రారా. ఎందుకు అక్కడ నిలబడ్డావు? వెల్కమ్ వెల్కమ్. మన యాంటిక్ షాప్ లో చూసారంటే కంచి వరాహి ఉన్నాడు, సిల్వర్ జీసస్ ఉన్నాడు, ఇద్దరి వినాయకుడు ఉన్నాడు. సారేం చూస్తున్నారు? జీప్ వస్తుందేమో చూస్తున్నారు. జీప్? లేదు లేదు, వస్తువులు తీసుకెళ్ళడానికి బండి వస్తుందా లేదా అని ఎదురు చూస్తున్నా. ఓ అన్ని వస్తువులు. వస్తున్నా, మీరు లోపలికి వెళ్ళి చూడండి. లారీలో ఎక్కించే అంత ఉంది. నిన్ను షాప్ క్లోజ్ చేశాకే కదా రమ్మన్నాను, ఎందుకు త్వరగా వచ్చావు? ప్రొఫెసర్ పోలీసులు. త్వరగా మీరా. అమ్మయ్యా. బల్లా బల్లే బల్లా బల్లే, ఇది ముక్కులోకి పీల్చుకునే టీము. నమస్తే బాస్. ఏంట్రా? ఒక పెద్ద చేప దొరికింది. పాండిచ్చేరిలోనే పెద్ద తలకాయ. బారు, వైన్స్, లాడ్జ్ అంటూ చాలా రకాల బిజినెస్. అందులో వచ్చే కలెక్షన్ మొత్తం వాడింటి లాకర్లోనే పెడుతున్నాడు. రేపు వాడి కొడుకు పెళ్లి. ఇంట్లో గుర్కా కుక్క తప్ప ఒక్కడు ఉండడు. సరిగ్గా ప్లాన్ చేసి ఇంట్లోకి దూరామనుకోండి, మొత్తం కొట్టేయచ్చు. ఏంటి బాసు, ఎంత పెద్ద డీల్ చెప్పాను. విటమిన్స్ ఇంత తక్కువగా ఇస్తున్నారు. ఇదంతా అవనే, అప్పుడు ఇస్తా. సరే బాసు, అయితే ఓకే, వస్తానా? ఎరా ఇంతకే బక్రాకి పేరేం లేదా? అన్బర్సు. ఏంటి? ఫ్రాన్సిస్ అన్బర్సు. చంపేస్తా. కమిషన్ తక్కువ ఇస్తున్నామని మమ్మల్ని ఇరికిద్దామని చూస్తున్నావా? అయ్యా అలాంటిదే లేదయ్యా. బేబీ నువ్వు ఊరికి కొత్త. అన్బర్స్ ఉన్నాడే, పేరుకి మాత్రమే వైన్ షాప్ ఓనరు, కానీ నిజానికి నంబర్ 1 గుండా. పాండిచ్చేరిలో అన్బర్స్ అంటే పవర్. అధికార పార్టీ, అపోజిషన్ పార్టీ, పోలీసులని అన్ని చోట్ల అతనికి లింక్. అది మాత్రమే కాదు, వాడి దగ్గర మది అని ఒకడున్నాడు. అన్బర్స్కి రైట్ లెఫ్ట్ అన్ని వాడే. రిసార్ట్, వైన్ షాప్ అని ఎక్కడ సమస్య వచ్చినా వాడే ముందెళ్ళి నిలబడతాడు. ఊరు నుండి వచ్చావా?
సంతోషంగా తాగావా బయలుదేరి వెళ్ళామా అన్నట్టు ఉండాలి. అర్థమైందా? అన్బర్స్ విషయానికి వస్తే వాడికి అంత డబ్బు డబ్బు డబ్బే. డబ్బు విషయంలో ఏదైనా తేడా జరిగిందంటే ఫ్యామిలీతో సహా లేపేస్తాడు. ఇచ్చి పుచ్చుకున్న వాడికి అంత. అంత నీచుడంటరా? అవును. నా పేరేరా పిల్లాడు. నేను కాదు. నేనిచ్చే డబ్బులు తీసుకుని వేరే వాడికి బిల్డప్లు ఇస్తున్నావా? బిల్డప్ ఏం కాదు, నిజంగానే చెప్తున్నాను బేబీ. పరా వెళ్ళి రేపటి పూజకి ఏర్పాట్లు చేయి. ప్రొఫెసర్, బయటే యాంటిక్ షాపు, లోపల రోలెక్స్ మెడికల్ షాపు. కొడితే లైఫ్ టైం సెటిల్మెంట్. మనకి మంచి టైం స్టార్ట్ అయిందిరా. చూసారా? అన్నిటినీ చూసేసాం. ఏం తీసుకోవట్లేదా? రేపు లారీ తీసుకొచ్చి మొత్తం తీసుకుపోతాం. రేపు మేము ఇక్కడ ఉండం కదా. మంచి మాట చెప్పారు, విన్నావుగా? రేపు వీళ్ళు ఉండరట. అయితే మేము వస్తామండి. రావద్దు. వస్తామండి. రేపు మేము ఇక్కడ ఉండము. ఎల్లుండి రండి. అప్పుడు మీరుంటారా? పోలీసులందరూ మిస్ వెళ్ళిపోయారు. అయితే ఈ రాత్రికే ఊరు నుంచి ఎస్ అయిపోదామన్నా. ఊరు వదిలి వెళ్ళిపోదాం. పండ్ర పెచ్చదవల్లారా. రేపటి నుండే మనకి మంచి టైం స్టార్ట్ అవుతుంది. హలో ఎవ్రీవన్. పాండిచేరి అంటేనే వృద్ధులకి ఆశ్రమం, యువతలకి వైన్ షాప్, లవర్స్ కి బీచ్ అని గుర్తుకొస్తాయి. కానీ ఇవన్నీ దాటి పాండిచేరిలో ఇంకో స్పెషల్ అయిన విషయం ఉందని చెప్తే నమ్ముతారా? ముందు ఫ్రెంచ్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఫ్రాన్స్ కి వెళ్తారు. ఇప్పుడు ఫ్రాన్స్ వెళ్ళడానికి ఫ్రెంచ్ అమ్మాయిలకి డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. సాధారణంగా పెళ్లి కొడుకు కదా కట్నం ఇస్తారు, ఇక్కడేంటి అమ్మాయిలకి ఇస్తున్నారని ఆలోచిస్తున్నారా? దీని పేరే మ్యారేజ్ మార్కెటింగ్. మోస్ట్ ఆఫ్ ఫ్రెంచ్ పాండిచేరియన్స్ అందరూ వాళ్ళ కమ్యూనిటీలోనే పెళ్లి చేసుకుంటారు. ఒకరు ఇద్దరు మాత్రమే ఇలాంటి బ్రోకర్స్ చేసే స్కామ్ లో దొరుకుతారు. దీనికోసం బ్రోకర్స్ కమిషన్ మాత్రమే 3 నుండి 4 లక్షల వరకు తీసుకుంటున్నారు. మాత్రమే ఇలా ఎలా అన్ని మ్యాటర్స్ తెలుస్తున్నాయని తెలియాల్సింది. ఇడ్లీ తినాలా దోశ తినాలా? ఇడ్లీ తినాలా దోశ తినాలా? ఇడ్లీ తినాలా దోశ తినాలా? ఇడ్లీ తినాలా దోశ తినాలా? దోశ వద్దు, ఇడ్లీ పెట్టో. అమ్మయ్యా, ఇడ్లీ ఏంటి చల్లారిపోయింది? ఇడ్లీ వద్దు, దోశ పెట్టో. దోశ కూడా చల్లారిపోయింది, దోశ వద్దు, ఇడ్లీ పెట్టో. దోశ తీయవే. సరే సరే, దోశ వద్దు, నేను ఇడ్లీ తింటాను, నువ్వు వెళ్ళక్క. మనసు బాలేలోగా వెళ్ళవే. ఇడ్లీనే ఓకే అన్నాడు తమ్ముడు. నంచుకోవడానికి ఏముంది? చట్నీ వేసుకోనా, సాంబార్ పోసుకోనా? మళ్ళీనా? మనం ఈ రోజు పెళ్లికి వెళ్ళినట్టే. చట్నీ వద్దు, సాంబార్ పోసుకో. తినక్కర్లేదు, లేవరా. ఈ మొహానికి ఫ్రాన్స్ ఒకటి. నువ్వు లేవరా, పెళ్లికి వెళ్దా. నా కాల్లో వెళ్దామా, నీ కాల్లో వెళ్దామా? ఇచ్చాననుకో. కరుస్తున్నా. బేబీ, వాళ్ళు బయలుదేరిపోయారు. అన్నా, వాళ్ళు బయలుదేరారు. మిమ్మల్ని బండి రెడీ చేయమన్నాను. రెడీగా? రెడీగానే ఉందన్నా. ఎవడా వీడు కొత్త ఫేస్ లో ఉన్నాడు? సార్, ఓటీపీ చెప్పండి. ఓటీపీయా? ప్రొఫెసర్, మే నెంబర్ నుండి ఓలా బుక్ చేశాను. అప్ అండ్ డౌన్ కేవలం 450. ఈ బండిలోనే వెళ్ళి ఈ బండిలోనే వచ్చేయచ్చు. నా ఆ ఏసీ కొంచెం పెంచన్నా. అన్నా, కాల్ తగులుతోంది, మీ సీట్ కాస్త ముందుకు జరపండి. బ్రదర్, ఓటీపీ చెప్పండి బ్రదర్. బుకింగ్ క్యాన్సల్. క్యాన్సిల్ చేస్తే 30 రూపాయలు కట్ అవుతాయి. పర్వాలేదా? కొద్ది కిందకి దిగితే టిఫిన్ చేసి వెళ్దాం. పనికి మన వల్ల మనం పెళ్లికి వెళ్తున్నామా ఏంటి? ఓలా బుక్ చేసి పెట్టారు. పోయి మంచి బండి తీసుకురండి. పొండ్రా ఆ ప్రభువు ఈ అద్భుతమైన రోజును సృష్టించి మన అందరినీ ఇక్కడ ఒక్కటిగా కలిపాడు. ప్రభువా, మా వేడుకోలును ఆలకించి ఎవరు ఇక్కడ డిస్టర్బెన్స్ చేసేది? సైలెంట్ లో పెట్టరా. ప్రభువా, మా వేడుకోలు మళ్ళీ ఎవర్రా? మనవాళ్ళు మందు కోసం ఫోన్ చేస్తున్నారు. సరుకు అడుగుతున్నారా? ఎక్కడున్నారు?
జరుగు. ఒరే తుత్తర సీనుగా, నిన్న నైట్ వాట్సాప్ తో పంపించానుగా కార్ డిక్కీలో సరుకుందనే. దాన్ని మర్చిపోయి పెళ్లింట్లో గొడవ చేస్తున్నారు సిగ్గు లేకుండా. కార్ డిక్కీలో సరుకుంది, తీసుకొని తాగిదామంటారా? మనోళ్ళు మందు అడుగుతున్నారమ్మా. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని మీరే టెన్షన్ ఓ అవ్వకండి. ప్రభువా, మా వేడుకోలును ఆలకించి ఆప్రో తొత్తర పీరుగా ఇంకా ప్రభువా కాసేపట్లో కన్ఫ్యూజ్ చేసేశారు. అది ఏం చెప్పాను, వీని జెన్నిఫర్ల వివాహం ఈ రోజే జరగాలని ఆ ప్రభువుని వేడుకుంటున్నాను. దీనికి మీలో ఎవరికైనా అభ్యంతరం గాని అయిష్టత గాని ఉన్నట్టయితే తెలపవలెను. నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. ప్రభువా, ఎవరా ఒక్కరు? ఎవర్రా తను? గంటే అయ్యో తను నా కూతురండి. ఏంటదే మీ అమ్మాయా? చూపించడం లేదా? అమ్మా, ఆ అమ్మాయి నార్మల్ డ్రెస్ లోనే సూపర్ గా ఉంది. ఈ అమ్మాయి పెళ్లి డ్రెస్ లో కూడా భయంకరంగా ఉంది. ఈ అమ్మాయి బదులు ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేయమ్మా. పిల్లాడు ఆశపడుతున్నాడు కదా, ఎక్స్చేంజ్ చేద్దామండి. ఇడ్లీ దోశ అనుకుంటున్నాడు వీడు, చంపేస్తాను. ఏ సోఫీ, ఏంటి ఇది? నువ్వు ఆగమ్మా. అంకుల్ పాండిచ్చేరిలో ఎంత గొప్ప మనిషి. ఆయన ఇంటి ఫంక్షన్ ఇలా సింపుల్ గా సాధారణంగా జరగాల? ఒక సెలబ్రేషన్ కూడా వద్దా? మీరు చెప్పండి ఆంటీ, మీ మ్యారేజ్ అలాగే బోరింగ్ గా జరిగిందా? ఆటలు పాటలు ఆర్భటాలతో బ్రహ్మాండంగా జరిగింది కదా. స్టేజ్ మీద అంకుల్ నన్ను ఎత్తుకొని డాన్స్ ఆడారు కదా. చెప్పమ్మా, ఇప్పుడు ఏం చేయమంటావు? మీరేం చేయొద్దు అంకుల్, అరేంజ్మెంట్స్ అంతా నేనే చేశాను. మీరు పర్మిషన్ ఇస్తే చాలు. క్యారీ ఆన్. ఈవెంట్ కు వచ్చే ఫారినర్స్ కు హాఫ్ పేమెంటే మీరు ఇచ్చారు. దీంతో ఏం చెయ్యాలి? ఏయ్, మేము పేమెంట్ అడిగితేనే వెనకాతల ఆయింట్మెంట్ రాసుకునేంతగా పచ్చి బూతులు తడతాడు. నీకు అదేనే ఇచ్చాడుగా, సంతోషపడు. ఆ డబ్బులతో పీకిల దాకా తాగి హ్యాపీగా బతుకు. ఏంట్రా, ఎందుకు ఊరికే ఫోన్ చేస్తున్నావు? పని చేసిన వాళ్ళందరూ డబ్బులు అడుగుతున్నారు మావా. మీరు కూడా పని చేసి అడిగారు, ఇచ్చానా? ఊరికే యదవసోది. ఎవడో వాడు అడిగింది? ఏంటి సతీష్, లోకల్ మేనేజర్ మనోహర్ ని మర్చిపోయావా? అరే మనోహర్ అన్న, నిన్నెలా మర్చిపోతాను చెప్పనా? పోయిన నెల నువ్వేమన్నావు? 1వ తారీఖు పడితే పేమెంట్ ఇస్తానని అన్నావు కదా. కానీ నువ్వు 1వ తారీఖు పుట్టలేదే, 5వ తారీఖు పుట్టావంటగా. లేదు, ఇది ఊరికే మన మధ్య. వేర్ ఆర్ యు గోయింగ్? స్టేజ్ పైన ఉన్న ఆల్ పీపుల్స్ కమ్ హియర్. ఎలా ఈవెంట్ నడిపిస్తారో చూస్తాను. మట్టిపురా, కాస్త ఆగండి. ఈ పెళ్లి సక్రమంగా జరిగిందంటే తరువాత సతీష్ తన లవర్ ని పెళ్లి చేసుకుని ప్యారిస్ లో సెటిల్ అయిపోతాడు. తరువాత మనకి యూరోల వర్షం కురిపిస్తాడు. పెళ్లి కన్ఫర్మే కదా. ఏ సోఫీ, ఏంటి ఇది? అన్నా, అమ్మాయి పారిపోతే నేనే చేయగలనన్నా. రేయ్, నువ్వే కదరా మంచి అలయన్స్ అని చెప్తే 25 లక్షలు వెంటనే తీసిచ్చాను, తిరిగిచ్చేయి. యా, నువ్వు పారిపోవడానికా? నా లైఫ్ అయిపోయిందని బాధపడుతుంటే మీరిద్దరు 25 లక్షలు పట్టుకుని కొడుతున్నారు. నేను చేయమంటావు నాన్న? లంచ్ కి రవా ఉప్మా చేసి పెట్టా. అక్కపోతే ఏంటే, చెల్లెలు రెడీమేడ్ గా ఉందిగా, దానిచ్చి పెళ్లి చేయి. పెళ్లి డ్రెస్ వేసుకొని రమ్మని చెప్పు. ఆల్ట్రేషన్ కూడా అక్కర్లేదు, అంతా కరెక్ట్ గా ఉంటది. అయ్యో, పెళ్లి కూడా అయిపోయింది. నా డబ్బులు రావా? ముక్కులు గుద్దుతూ చావనేది ఊపిరాగిపోవటం మాత్రమే కాదు, నచ్చని జీవితంలో జీవించడం కూడా. సతీష్, రే సతీష్, డోర్ ఓపెన్ చేయరా. సతీష్, తప్పుతారు. సతీష్, వినపడుతుందా? సతీష్, విజయ్ దేవరకొండ కూడా ఈ పాట ఎంత సౌండ్ పెట్టుకుని వినుండడు. అన్యాయమైన ఫీలింగ్ లో ఉన్నాడు. అమ్మయ్య, చూసి ఎరా సతీష్, సతీష్ మ్యూట్ లో పెట్టుకుంటూ మూసుకుని ఆ డ్రీమ్ ఆఫ్ చేసి
రాధన్ సాంగ్ లో ఇలాంటి టొక్టక్ శబ్దం రాదే. రే శబ్దం సాంగ్ నుంచి కాదురా, బ్యాక్ డిక్కీ నుంచి వస్తుంది. అయ్యో పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశాడు. డైనోసార్ గుడ్డు తీసుకుని డిక్కులో వేసుకొచ్చావే, ఆ అన్బర్స్ వాసన బస్సు కట్టుకొస్తే ఏం చేస్తావు? పాండిచేరి మొత్తం వాడి గుప్పెట్లో ఉందిరా. ఏ పాండిచేరి మ్యాప్ గుప్పెట్లో పెట్టుకున్నాడా? ఇదిగో సమస్య పెద్దదైపోతుంది, చెప్పు. ఎప్పుడు భయపడుతూనే ఉంటావు. భయపడేవాడికి ప్రతిరోజు చావు, ధైర్యవంతుడికి ఒకే రోజు చావు. ఆ రోజు ఈ రోజే అవని బాధ చూసుకుందాం. అది నువ్వు ఒంటరిగా వెళ్ళి చూసుకోరా, నన్ను వదిలేస్తారా, నేను దిగిపోతాను. ఏంటి బాస్ ఒక్క నిమిషం. ఏంటి బాస్, పాకెట్లో డబ్బులు ఉంటాయని చూసి ప్యాకెట్ ఉంది. ఎక్కడ కొని ఉంటాడు? ఎవరా మీరు? మర్యాదగా తెరవండ్రా, నేను పెళ్లికి వెళ్ళాలరా. నేనెవరో తెలుసా మీకా? నువ్వు ఎనం వేయండొచ్చు, సన్నాస్ వేయండొచ్చు, మేము ఎవరో నీకు తెలుసా? తెలియట్లేదురా. దొరికిపోయాడు జీపీ మొత్తం. తెరవండ్రా, నేను పెళ్లికి వెళ్ళాలరా, తెరవండ్రా. రే ఏం చేస్తున్నావురా? హలో అయ్యా, ఎక్కడున్నావురా? ఈ అమ్మని బాధ పెట్టకుండా నువ్వు ఎక్కడున్నా ఇంటికి వచ్చేయరా. ఆంటీ ఆంటీ ఏడవకండి, కళ్ళు తుడుచుకోండి. ఎందుకురా ఆంటీ అంటున్నావు? నేను అంత లావైపోయానా? ఆంటీ నేను మీ కొడుకుని కాను. నువ్వెవరయ్యా? నేనెవరో చెప్తాను కానీ మీరు లబ్బో దిబ్బో అని అరవకూడదు. ఎందుకంటే మేము మీ అబ్బాయిని కిడ్నాప్ చేసాం. ఆంటీ ఆంటీ అరవకూడదని చెప్పాను కదా. ఎవర్రా మీరు? ఎక్కడున్నారా? మేము ఎవరు, మా ఆధార్ కార్డు, మా అడ్రస్ అన్ని వాట్సాప్ లో పంపించినా. రేయ్ నువ్వు మాత్రం నా చేతికి దొరికితే అడ్డదిడ్డంగా నరికేస్తాను. అయ్యయ్యా, నీ కొడుకే ఎర్రిపప్పు అనుకున్నాను, నువ్వు కొండెర్రి పప్పగా ఉన్నావే. రేయ్ నువ్వు ఫోన్ ఆంటీకి ఇవ్వరా, కొండెర్రి పప్ప. ఓవర్ బేస్. అయ్యా అయ్యా, నా కొడుకుని వదిలేయండి అయ్యా. ఆంటీ ఆల్రెడీ కోసి బకెట్ లో వేసిన కోడి పిల్లలాగా కార్ డిక్కీలో మీ అబ్బాయి లబలబాన్ని కొట్టేసుకుంటున్నాడు. ఇంకెంతసేపు తట్టుకుంటాడో తెలియదు. వెంటనే 25 లక్షలు రెడీ చేసుకుని తీసుకురండి. అయ్యా 25 లక్షలు ఏమిటి, 50 అయినా ఇస్తాను, తీసుకొని నా కొడుకుని వదిలేయండి. ఇదే తల్లి ప్రేమ అంటే. ఆంటీ ఆ 50 లక్షలు మీరు రెడీ చేసి పెట్టండి, ఎక్కడికి తీసుకురావాలో మేము ఫోన్ చేసి చెప్తాం. 25 lakhs అడిగితే 50 lakhs ఇస్తానండి. మన కార్ ఎవరో తీసుకెళ్ళిపోతున్నారు. పట్టుకోండి. ఎవరా నువ్వు? అన్న బండి నెంబర్ నోట్ చేయండి. ఎవరమ్మా నువ్వు? కారు డిక్కీలో కంఫర్టబుల్ గా పడుకున్నా? ఎవర్రా ఉడతమహోడు? ప్రొఫెసర్ని కొట్టేసి వెళ్ళిపోయాడు. కష్టం నాస్తి కన్నుల ఎదుటే మాయమాయే. రే సైలెంట్ గా రండిరా. సైలెంట్ రా, సైలెంట్ సైలెంట్ అంటే తెలీదా? ఏం చేసినా శబ్దం లేకుండా చేయండి రా. మొత్తం డబ్బు ఉండాలి కదా. ఈ ఖాళీ డబ్బాలు దొంగిలించడానికి మనీ హిస్ట్ లో మాస్క్ ఒకటి. మీ చావు మీరు చావండి, నేను వెళ్ళిపోతున్నాను. మాస్క్ ఎక్కడ పడేసానో ఏంటో. రే గుడ్డెదవా, ఇక్కడే చేస్తున్నావా? మాస్క్ మిస్ అయింది, అయితే అందుకే ఫోటో పెట్టుకుని దాక్కున్నాను. రే నువ్వు దొరకడమే కాకుండా నన్ను కూడా ఇరికించేస్తావు. ప్రొఫెసర్ వేరే లెవెల్ ప్రొఫెసర్.
సైడ్ లో ఎవరన్నా నీ మొహం చూసేస్తారు వెనక్కి వెళ్ళరా చెప్పరా బండి కనిపించింది మావా రే ఎవరు తీసాడో చూడు నేను వస్తున్నా రేయ్, నేను అన్ని డబ్బాల్లోనూ డబ్బు చూశాను ఇప్పుడు అన్ని ఖాళీగా ఉన్నాయి డబ్బు ఎక్కడరా రేయ్ నా గురించి నీకు తెలియదు డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది మా ప్రొఫెసర్ దగ్గరికి వస్తే 5, 5, 10 నువ్వు అవుతావు పచ్చడే నీ వల్ల వీడు భయపడలేదు వెనక్కి వెళ్ళరా పోరా వెనక్కి రేయ్ డబ్బు ఇస్తావా లేదా ఇవ్వడం కుదరదు రే ఉన్న డబ్బుల్ని బ్యాగ్ మాస్క్ అని ఖర్చు పెట్టేశారా దానికి ఇప్పుడు లంచ్ పెట్టడానికి కూడా డబ్బులు లేవురా ప్లీజ్ రా ఒక 500 ఉన్నాయి ఎవరా ఇవ్వను ఇప్పుడు ఇవ్వకపోతే నీ తలకాయ పేలిపోతూ బాస్ ని కాల్చొద్దు నీకు 500 కదా కావాలి అవునరా అదేదో నేను ఇస్తాను అరే గమ్మునండి బాస్ 500 అడుగుతున్నారు ఇస్తానండి ఓ మై గాడ్ ఇదిగో 500 తీసుకునే బ్యాలెన్స్ 1500 ఇవ్వు ఓకే బాస్ ఇది అన్యాయం, అక్రమం. 500 కదా అడిగారు ఏంటి బాస్ సైలెంట్ గా ఉన్నారు తీరా బండి వామ్మో ఏంట్రా ఇది ఇన్ని డబ్బులు నగలు వదిలేసి అలాగే మింగేసేలా ఉన్నావే చిన్న చిన్న బ్యాగ్లు బ్యాగ్ లో ఉన్నాయన్నా రేయ్ ఇందులో కూడా డబ్బు ఉందిరా పట్టుకోరా పట్టుకోరా 4, 8, 12 ఇదిగో ఈ 25 లక్షలు తీసుకెళ్లి నీ లవర్ చేతిలో పెట్టి దండలు మార్చుకోండి లేదంటే వాళ్ళు ఇంకొకరిని మార్చేస్తారా వెళ్ళరా ఎవరు ఇంటి డబ్బుల్ని మనం ఎలా తీసుకెళ్తాం ఎవరి డబ్బు అయితే మనకెందుకు కుబేర్ డే మనకి గూగుల్ పే చేశారా వెళ్ళి నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకురా ఫ్రాన్స్ కూడా వెళ్ళాలి ఫ్రాన్స్ కి వెళ్ళ సంగతి సరే నా షేరు ప్లాస్టిక్ చైర్ కొనిస్తాను ఏటీఎం గుమ్మంలో కూర్చో ఇంత డబ్బు ఉంది ఇదంతా మనకేరా అన్నా నేనే కదా చూపించాను సరే, నాకు నువ్వే ఇవ్వాలి కదా చూపించావులే. ముందు ఈ 2000 రూపాయల నోట్లు మారుద్దాం హాయ్ హాయ్ కష్టపడి సంపాదించడం చాలా కష్టం ఇదిగో నువ్వు అడిగిన 25 lakhs ఎలా అరేంజ్ చేసావు ఇంత డబ్బు ఎక్కడ దొరికింది ఎలా దొరికిందో ప్రామిస్ గా నాకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం తెలుసు మనమిద్దరం కలిసి ఉండాలని ఆ దేవుడు ఫిక్స్ అయిపోయాడు ఇదిగో ఇది తీసుకెళ్లి ముందు మీ అమ్మ చేతికి ఇచ్చి అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకుంటా థ్యాంక్ యూ సో మచ్ మర్చిపోయా హలో హౌస్ వాన్ రా అవును నేను హౌస్ ఓనర్నే మాట్లాడుతున్నాను ఓ 1,00,000 రూపాయలు ఇస్తాను నీ పేరు సంపూర్ణేష్ గా మార్చుకుంటావా ఏంట్రా పొగరుగా మాట్లాడుతున్నావు బొక్కలో ఆ ఇంటికి అద్దె తీసుకుంటున్న నీకే అంత పొగరుంటే కోటీశ్వర్లమైన మాకు ఇంకెంత పొగరుండాలి ఓ 3 లక్షలు ఇస్తాను 3వ ఫ్లోర్ నుంచి దూకేస్తావా నీ చావుని మేము గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం రే వాడు చచ్చిపోతే మనం లీపాండికి వెళ్లే విషయం వాడికి ఎవరు చెప్తారా చెప్పు చచ్చిపోమను మిస్టర్ సంపూర్ణేష్ గారు నేను ఏం చెప్తున్నానంటే అది మీ చిరాకేసి కట్ చేశాడు అనోయ్ పోలీసులనా అయ్యో కార్డిక్కిలో డబ్బులున్నాయి కదరా ఇప్పుడు ఏం చేద్దామన్నా వైట్ కార్ ముందుకు రమ్మని చెప్పు సైలెంట్ గా రివర్స్ వెళ్ళిపోదామా అతను మన్నే పిలుస్తున్నాడు రా రివర్స్ వెళ్తే డౌట్ రాదు అలాగా ఎందుకురా రైట్ కట్ చేసావు నువ్వేగా రివర్స్ వెళ్తే డౌట్ వస్తుందని చెప్పి రైట్ వెళ్తేనా డౌట్ వస్తుంది అది నువ్వు ముందే కదా చెప్పాలి బూతులు చెప్పుండాల్సిందే వామ్మో తరువుకుంటూ వస్తున్నారే ఇటెల్రా దగ్గరికి వస్తారా స్పీడ్ గా వెళ్ళరా స్పీడ్ గా వెళ్ళరా వెళ్తున్నా అన్న నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పెడుతున్నావు అమ్మా ఎందుకు రాపావు డెడ్ అండ్ అన్నా గీరు పట్టలేదన్నా ఇప్పుడు నీకుంది చూడు వాటర్ బాటిల్ రా ఇది కంగారులో బాటిల్ ని గేర్ అనుకుంటున్నావు వెళ్ళరా రివర్సల్ వెళ్ళు
ఒంటేలకు వెళ్ళడానికి కదా సార్ డిక్కీ ఓపెన్ చేయాలి. ఆపరా ఆపరా. వీడి కార్లోనే డబ్బులున్నాయి. ప్రొఫెసర్ నేను సూపర్ ఐడియా చెప్పనా? చెప్పరా. వీడిని ఫాలో చేసి పట్టుకుంటే డబ్బు మొత్తం మనమే కొట్టేయచ్చు. ఎక్కడరా మాయమయ్యాడు? మనం ఇక్కడ మాట్లాడుకుంటే వాడు వెళ్ళిపోయాడు. బండి రే బొండం, అక్కడ నిలబడి అందరూ ఏం చూస్తున్నారా? అయ్యా ప్యాంటు టేబుల్ మీద పెట్టి దాన్నే చూస్తూ ఉన్నారు. కర్మ కర్మ, ఇంట్లో ఎన్ని పనులు పెట్టుకుని దాన్నెందుకు చూస్తున్నారా? నువ్వు జిమ్మిని బయటికి సరే తీసుకెళ్ళి. అమ్మా. ఈ ప్యాంటు పట్టుకున్న దగ్గర నుంచి జిమ్మి నోట్లో ముద్ద పెట్టుకోవడం లేదు. ఆ? వాడి ప్యాంటా? ఈ ప్యాంటు గురించేనా బోండంగాడు చెప్పింది? మీరెందుకు కూర్చొని ఈ ప్యాంట్నే చూస్తున్నారు? మన ఇంట్లో డబ్బులు కొట్టేశాడు కదా బాడీ ప్యాంట్. నేను పంచేనా? దీన్ని ఉతికి ఐరన్ చేసేవనా? దొంగను వదిలేసి వాడి ప్యాంట్ పట్టుకొని ఫీల్ అవుతున్నారు. పండ్రా పని చూసుకోండి. వయ్యారంగా నడిచించాలు ఇకెళ్ళు, త్వరగా వెళ్ళు. రానా బంగారు కొండ. ఎవరిని అడిగి పెళ్ళి ఆపావో? నాకు ఇప్పుడు ఆ అమ్మాయే కావాలా. రేయ్ నేనే డబ్బు పోయిందనే చిరాకులో ఉన్నాను. మర్యాదగా విని పొమ్మను. నువ్వు న్యాయంగా సంపాదిస్తే ఉంటుందే. ఇలా వైన్ షాప్ లో క్వార్టర్ బాటిల్ 20 రూపాయలు, వాటర్ బాటిల్ 10 రూపాయలు లెక్కన అన్యాయంగా సంపాదిస్తే నాకించే పోతుంది. నిక్కర మధ్యలో బొక్కుంది. చూసావా, నిన్నే దెబ్బ కొట్టాడు. కొడుతున్నాడు వీడు. నమస్తే సార్. మది అంతా చెప్పాడు. దొంగిలించిన డబ్బు బ్లాక్ మనీ అయినందువల్ల అనఫిషియల్ గా అన్ని చెక్ పోస్టులు చెక్ చేశాం. డబ్బు ఊరు దాటి వెళ్ళలేదు. అనా లోకల్ లాడ్జ్లో ఎతకమని చెప్పాను. కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఎదురు చూస్తున్నట్టున్నాడు. మల్లిక డబ్బులు తీసుకునిరా. ఉన్నదంతా ఎత్తుకెళ్ళిపోయారుగా, ఇంకేడుంది డబ్బు? ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు రిటర్న్ చేశారు కదా, ఆ డబ్బుల్ని తీసుకురావే. వస్తున్నా. ఇదిగోండి. గ్రూపుల్లో సర్క్యులర్ పెట్టాను, త్వరగానే పట్టుకుందాం సార్. ఉండు ఇలా ఇవ్వు. మొత్తం ఇచ్చిన వైన్ షాప్ కలెక్షన్ కదా ఇది. ఏది లేవండి, వాళ్ళ డబ్బని చెప్పి పిల్ల తల్లి తెచ్చిచ్చింది. जेनी, कैसे दिल पासे मम्मा? ये तो ना दी। क्यों सजना सना सना? కొత్త సట్ట మట్ట ఏంటే మీ కొత్త సట్ట మట్ట? సార్ తను వదిలేయండి సార్. సార్ వదిలేయండి సార్. సార్ తను వదిలేయండి సార్. ఏదైనా తెలిస్తే చెప్పు సోఫీ. సోఫీ చెప్పి. సతీష్. సతీష్. హాయ్ ఓనర్ ఆఫ్ ది ఓల్డ్ బిల్డింగ్. రావయ్యా. ఏంటి అన్ని బట్టలు ఒకేసారి ఉతికారేసావు? అది ఇంట్లో ఎవరు లేరు కదా, అందుకని వేసుకున్న బట్టలు కూడా ఉతికారేకు. చూడలేక మేము చచ్చిపోవాలి. ఏంటయ్యా? హాయ్ డార్లింగ్. ఏయ్, ఏమైంది? నా డబ్బులు కొట్టేసి నాకే ఇస్తావా? సార్ నేను ఇంకో అరగంటలో మొత్తం డబ్బులు నా చేతికి రాలేదో? సార్ నేను చెప్పేది వినండి. సార్ వాడిని ఏం చేయకండి, నేను మీ డబ్బులు నేను తీసుకొస్తానని చెప్తున్నానుగా. వస్తావురా. అన్నా మా ఎదవలు ఏమైనా చూసావా? నిన్న రాత్రి నుంచి మనిషి కనపడడం లేదయ్యా. నిన్న సాయంకాలం మొత్తంలో ఫోన్ చేశాడు. 3 లక్షలు ఇస్తాను, 3 అంతస్తు నుంచి దూకుతావా అని అడిగాడు. పిచ్చికిచ్చి ఏమైనా పట్టిందేమో వాడికి. హలో
ఎవరు సతీషా? నేను ముత్యాలమ్మపేట ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు. నువ్వు వెంటనే స్టేషన్కి రాగలవా? వెంటనే వస్తాను సార్. ఎంత సార్? స్టేషన్ బెయిల్ 3500. వీళ్ళకి బదులుగా వేరే వాడు వెళ్తాడు కోర్టుకి, వాడికి ఒక 500, మొత్తం కలిపి 4000. సంతకాలు చేసి వెళ్ళండి. నమస్తే సార్. సార్ ఒకే ఒక బీర్ తీసుకోమంటారా? రారా, ఎక్కడికి వచ్చి ఏమడుగుతున్నాడో చూడు. ఈ వైన్ షాప్ లో ఉన్న వాళ్ళే పోలీసులు ఫోన్ చేసి చెప్పుంటారు, అందుకే కరెక్ట్ గా పట్టేసుకున్నారు. రే అదంతా సరిగాని డబ్బులు ఎక్కడయ్యా? సతీష్ మేమిద్దరం ఊరుకో. ఇప్పుడు చెప్పు. డబ్బంతా పోలీసులు దొరికిపోతుందేమోనని మేము భయపడ్డాం. అప్పుడే లైట్ హౌస్ వెలుతురులో బీచ్ పక్కన ఒక బిల్డింగ్ కనిపించింది. రేయ్ బాలు, అక్కడ చూసావా? త్వరగా ఓపెన్ చేయి. త్వరగా రా. పోలీసులు వస్తున్నారా? పరిగెత్తరా, బండి. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? కొంచెం దూరం వెళ్తే పెద్ద మర్రి చెట్టు ఒకటి వస్తుంది. దాన్ని ఆనుకునే ఓ లెఫ్ట్ వెళ్తుంది. లెఫ్టే కదా? రైట్. రైటా? అంటే నువ్వు లెఫ్ట్ చెప్పింది రైట్ అన్నాను. పొర్రాని. వెళ్ళి త్వరగా తీసుకురండి, పోండి. అన్నా బ్యాగ్ కనపడలేదు. కనపడడం లేదా? రే బాగా వెతకరా. లేదన్నా, ఈ గడ్డి మొత్తం బయటికి తోచి చూడరా. ఇక్కడే కదరా పెట్టాం, ఏమైపోయి ఉంటుంది? ఏంటది ఇక్కడేగా పెట్టావు? సతీష్ డబ్బు కనపడడం లేదు. సతీష్ సరిగ్గా వెతకరా. ఇక్కడే పెట్టాం మావా, ఇప్పుడు కనపడలేదు. బాలు ఇలా చూడరా. అయితే డబ్బుల బ్యాగ్ ఎవరో లోపలికి లాక్కెళ్ళిపోయి ఉంటారు. అవునరా. అయ్యయ్యో, అంత డబ్బు ఎవరు తీసుకెళ్లారో తెలియడం లేదు. పిచ్చ లైవ్ గా ఉంది, చాలా లైవ్లీగా చేస్తున్నారు. ఈ ఐడియా ఎవరిది? ఈ తీసుకెళ్లే ఐడియా నీదా? ప్రామిస్ గా డబ్బు కనపడడం లేదు. అదే కనిపెట్టేసాంగా. ఎక్కడ పెట్టారా? మమ్మల్ని నమ్మవా? అక్కడ నా లవర్ ప్రాబ్లం లో ఉందని చెప్తున్నానా? గొంతు కోసేస్తా. మర్యాదగా డబ్బులు ఎక్కడ ఉన్నాయో చెప్పండి. చెప్పరా? ఒట్టే చెప్తున్నాను, మాకు తెలీదు. ఈ ఇంట్లో ఎవ్వరు లేరు, ఎవరు వచ్చి తీసుకెళ్తారయ్యా? రేయ్ అక్కడి నుంచి ఎవరో మనల్ని చూసెళ్ళినట్టుగా ఉంది. వద్దు సతీష్, నువ్వు లోపలికి వెళ్ళదు, చెప్పేది విను. సతీష్ వద్దురా. సతీష్ వెళ్ళిపోదాం. బాలు నువ్వేనా చెప్పరా? వద్దురా, వెనక్కి వెళ్ళిపోయా. నువ్వేనా చెప్పరా? తెరుచుకున్న తలుపు దానంతట అదే మూసుకుంటే దెయ్యం ఉందని అర్థం. ఇది తెరుచుకునే కదా ఉంది. తలుపు మెల్లగా మూయొచ్చు కదా? రే నేనెక్కడ మూసాను రా, దానంతట అదే మూసుకుంది. ఏమైంది? సతీష్ చైర్ దానంతట అదే ఊగుతుంది. రే ఇప్పుడే నేను తోసొచ్చాను రా. రే బాలు, వాడిని నోరు మూసుకుని రమ్మను, లేదంటే కొట్టి పడేస్తాను. అన్నా నువ్వు నోరు మూసుకుని రా అన్నా.
ఇటువైపు ఏదో లోపలికి వెళ్దాం. నువ్వు లోపలికి వెళ్ళి చూడు. రే నువ్వు ఇటు వెళ్ళి చూడరా. వెళ్ళి పంచుడు పోరా. అలా చూడు సతీష్, వెళ్ళదు వెళ్ళదు సతీష్, చెప్పేది విను. చెప్పేది విను. ఏంట్రా దెయ్యం నల్ల ట్రౌసర్ వేసుకుంది? తెల్ల ట్రౌసర్ వేసుకుంటే మస్ అయిపోద్ది కదా, అందుకే నల్ల ట్రౌసర్ వేసుకుంది. ఏంట్రా భయపడ్డారా? అవునన్నా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అన్నా? సరే కానీ మీరిక్కడ ఏం చేస్తున్నారా? సైకో దయ్యం తిరగాడే చోట్రా ఇది. మర్యాదగా ఇంటికి వెళ్ళిపోండి. అన్నా బ్యాగ్ ఇస్తే పోతాం అన్నా. ఏంటంటే ఏం బ్యాగో? ఎవరు బ్యాగో? రే పోండ్రా, వెళ్ళండ్రా. ఇది మన బ్యాగ్. అవునన్నా. బయటికి రండ్రా, రండి. కనిపెట్టారా? అన్నా గొడవలేం వద్దన్నా. ఆల్రెడీ నా లవర్ అక్కడ ప్రాబ్లంలో ఉందన్నా. దయచేసి నా డబ్బులు ఇచ్చేయన్నా. ఏంటే నీ డబ్బులా? ఈ డబ్బుని ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారో నాకు తెలుసులే. ఇప్పుడు చెప్పు. డబ్బు మొత్తం పోలీసులకు దొరికిపోతుందేమోనని భయపడిపోయాం. అప్పుడే లైట్ హౌస్ వెళ్తుల్లో బీచ్ పక్కనే ఒక బిల్డింగ్ కనిపించింది. సతీష్, ఆ బంగ్లాలో ఉన్న కారు కిందే డబ్బు మొత్తం దాచుంచాం. ఎవ్వరూ తీలేరు. రేయ్ వీళ్ళని ఇక్కడే కుమ్మేయండ్రా. ఎవరైనా చూసారంటే ఆ దయ్యమే కుమ్మింది అనుకుంటారు. డబ్బు డబ్బు డబ్బురా, డబ్బు డబ్బే డబ్బు డబ్బురా, రీచగా ధనలక్ష్మిదే. పట్టుకోని మా దగ్గర తెలుసా? Welcome to
Fernandez family. మా ఫ్యామిలీతోనే మీరు గేమ్ ఆడబోతున్నారు. మా గేమ్ వెరీ సింపుల్, కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో చేయాలి. రూల్ ఇస్ a rule. I always respect the rule. Now, rule number 1. గేమ్ ఆడకుండా డబ్బు తీస్తే ఎలిమినేట్ అవుతారు. Now, rule number 2. గేమ్ ఫినిష్ చేయకుండా బయటికి వెళ్ళినా ఎలిమినేట్ అవుతారు. మొదలు పెడతామా? Welcome back to Win or Run. ఈ గేమ్ లో మీరు విన్ అయితే మీ బెట్టింగ్ అమౌంట్ కంటే 50 టైమ్స్ ఎక్కువగా గోల్డ్ కాయిన్స్ ని గెలుచుకోవచ్చు. మా గేమ్ చాలా సింపుల్. ఈ ఎంట్రీ డోర్ ద్వారా లోపలికెళ్ళి ఆ ఎగ్జిట్ డోర్ ద్వారా బయటికి రావాలి. కానీ ఎగ్జిట్ డోర్ కి ఉన్న కీ ఈ బంగ్లా లోపల దాచిపెట్టా. ఈ కీని మా ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియకుండా కనిపెట్టడమే మీ టాస్క్. కీని కనిపెట్టడానికి క్లూ ఇదిగో. దేహానికి చెయ్యి ఉంటుంది, కాలుంటుంది, ముక్కుంటుంది, కళ్ళు ఉంటాయి, కానీ ప్రాణం ఉండదు. అదేంటే? పవర్ స్టార్ డైలాగ్ లా ఉంది. పవర్ స్టార్ అని అనుకురా, పీకే అని చెప్పు. ఓకే ఓకే కాదురా, పీకే. 10 సెకండ్స్ లోపు దీనికి సమాధానం చెప్పకపోతే ఎలిమినేట్ అవుతారు. Your countdown starts now. ఒకవేళ అదే ఉంటుందేమో. ఏది చెప్పు, అది ఇది అని కన్ఫ్యూజ్ చేస్తారేంట్రా? ఒకవేళ అది అదే ఉంటుందా? ఏదో అంటారు, సరిగ్గా గుర్తు రావడం. కరెక్ట్ ఆన్సర్. బొమ్మలోనే కీ ఉంది, కానీ బొమ్మ ఎక్కడా? రేచల్ కి తెలియకుండా హైడ్ అండ్ సీక్ ఆడి బొమ్మని కనిపెట్టాలి. లెవెల్ 1 దాగుడు మూతల ఆట. రిమెంబర్ ద స్కూల్ డేస్? నౌ గో సర్చ్. రన్. అన్నా, ఆడు డబ్బు తిరిగి తీసుకొస్తాడని నమ్మకం నాకైతే లేదు. వస్తాడ్రా, వస్తాడు. ఈ వేలు కట్ చేసి వీడియో తీసి వాట్సాప్ చేస్తే తప్పకుండా వస్తాడు. కూర్చోన్నా. అదే చేతులు నింపేశానుగా, నోటికి తీసుకొని పో. నీ బాయ్ ఫ్రెండ్ తో జాలీగా ఉండు. పో ఇక్కడి నుంచి పో. ఆ సంగతి నేను చూసుకుంటా. ఎలా అడ్డుకుంటే పొడిసేస్తాను రా. ఏం చేస్తున్నావురా? నేను కరెక్ట్ అబ్బా చేస్తున్నా. నువ్వు డబ్బులు తీసుకొని వదిలేస్తావు. ఆ నన్ను కిడ్నాప్ చేసి నా పెళ్లి ఆపినందుకు నేనెలా రివెంజ్ తెచ్చుకునేదే. ఇది ఇప్పుడు నేరుగా ఆడి దగ్గరికి వెళ్తుంది. వాళ్ళిద్దరిని ఒకే చోట పట్టుకుని కసాబిసా పొడిచి పారేసి నీ డబ్బు తీసుకొస్తా. అందాక వీళ్ళిద్దరిని నువ్వు చూసుకో. రేమదే నువ్వు నాతో రారా.
ఆడితో చూసిన అమ్మాయి కదా అదే? అవునన్నా, ఆ అమ్మాయే. దాన్ని తీసుకొచ్చి బండిలో పడేస్తే ఆడి దగ్గర డబ్బులు లాక్కోవచ్చు. ఇప్పుడు ఎలా లేపుకొచ్చేయగలం? ఎందుకురా? బండిలో ఖాళీ ఆడుందనే తీసుకొచ్చి నీ నెత్తి మీద కూర్చోబెట్టుకుంటావేందే? ఏంట్రా అందరూ నన్నే చూస్తున్నారు? ప్రొఫెసర్, మీకు మర్యాద ఇస్తే నన్నే అవమానిస్తారా? నిన్ను వదిలిపెట్టను, నీ సంగతి తేలుస్తాను. దీన్ని పట్టుకుంటాడు దొరుకుతాడన్నావు, ఇప్పుడు దీన్నే ఎవడో ఎత్తుకెళ్ళాడు. అదేమి సమస్య కాదు, ఈడున్నాడు కదా, ఈ నెత్తికెళ్తే ఆడు దొరుకుతాడు, ఆ నెత్తికెళ్తే అది దొరుకుద్దబ్బా. బ్రదర్, ఆ ముందు వెళ్తున్న తెల్ల అమ్మని మీరా? సారీ బ్రదర్. ఎవడో ఎత్తుకెళ్తున్నాడు? ఇది కూడా పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఒకటి నెత్తికెళ్ళాడు కదా, ఆడిని పట్టుకుంటే ఈడు దొరుకుతాడు, ఈయన్ని పట్టుకుంటే ఆడు దొరుకుతాడు, ఆడిని పట్టుకుంటే అది దొరుకుద్ది. నీకు అర్థం కాలేదనుకుంటా, సెంటర్ స్టాండ్ వేసి లైట్ ఆఫ్ చెయ్యి, బాగా అర్థమయ్యేలా చెప్తా. ఎవరిని ఎత్తుకెళ్లాలో నువ్వు చూపించు, నేను చూసుకుంటా. నువ్వేం మాట్లాడకు. హలో, మాట్లాడరా, నువ్వు పెద్ద పుడింగివా? హౌ కెన్ యు? పిచ్చ నీకు, మాట్లాడరా. ఏమా, ఒక బాయ్ ఫ్రెండ్ ఇలాగా తిడతా? వాడు కోప్పడి బ్రేకప్ చెప్తే నేను డబ్బులు ఎవరి దగ్గర తీసుకోవాలి? నువ్వు ఫ్రాడ్ అయితే వాడు నీకంటే పెద్ద ఫ్రాడు. హలో, చెప్పరా. ఎవరిని? నా బ్లేడ్ బాబు లైన్ లో ఉన్నాడన్న. ఆ నాన్ సెన్స్ గాడు ఉంటే ఒక్కడవా, లేకుంటే ఒక్కడవా? ఫోన్ కట్ చేయరు. ఈడొకడు సావగొడుతున్నాడు. హలో హలో, నీ లవర్ నా దగ్గరే ఉందిరా. నా డబ్బు గాని ఇవ్వకపోతే నిన్ను నీ లవర్ ని చంపేస్తాన్రా. కిల్ మీ? ఏంటమ్మా, నిన్ను చంపేస్తానని చెప్తే నీ బాయ్ ఫ్రెండ్ నవ్వుతున్నాడు. మగాడు అయితే అడ్రస్ చెప్పరా. I'm in my home, the French castle. ఏంటది? ఫ్రెంచ్ కాసిలా? ల్యాండ్ మార్క్ చెప్పరా. మనుషులు లేకుండా అనాథగా ఒక రోడ్ ఉంటుంది. దూరంగా కుక్కర్చే శబ్దం వినపడుతుంది. నక్కలా అరుస్తున్నాడేంటి? అక్కడ డెడ్ ఎండ్ కిరా, అక్కడే ఫ్రెంచ్ క్యాసిల్ ఉంటుంది. ఏంట్రా, దెయ్యం బంగ్లాకి ల్యాండ్ మార్క్ చెప్పినట్టు చెప్తే భయపడతాం అనుకున్నావా? ఇప్పుడు వస్తాన్రా. మోస్ట్ వెల్కమ్. We need more participants. Please come. Please come. గూగుల్ మ్యాప్ లో ఫ్రెంచ్ క్యాసిల్ ఎక్కడుందో మాట్లాడావు కదా, ఫోన్ ఇవ్వరా. ఇదిగో. హలో, తుడిచివ్వు. ఇదిగో. ఈడొకడరా. ఫ్రెంచ్ క్యాసిల్ కి వెంటనే పోనీ. అదే నా అడ్రస్. అవును. సారీ బ్రదర్. సారీనా? థ్యాంక్స్ కదా చెప్పాలి. ఏంట్రా ఒక్కొక్కడు నన్ను బండిలోంచి తోసేసి వెళ్తున్నారు? మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను రా. నేను చూడడానికే సైలెంట్, ముట్టుకుంటే వైలెంట్. సారీ డాగ్స్, క్షమించండి. టైమింగ్ తెలియక రైమింగ్ మాట్లాడాను, అది నా తప్పే.
పోరా నన్ను భయపెట్టిస్తాడు. రక్తం తాగే దయ్యమేమో నేను భయపడ్డాను మావా. ఇలాంటి ఓల్డ్ స్టైల్ కామెడీ చేయడం ఎప్పుడు ఏంట్రా ఇది అట్టిపళ్ళు అగరవతులు కూర్చున్నట్టు వెళ్ళి పీకురారా. పీకితే నొప్పడుతుంది. అందుకని అవార్డు తీసుకున్నట్టు అలాగే ఉంచుకుంటావా? త్వరగా రండి, టైం వెళ్ళరా. నేనేం చేయలేదు. ఏదో 2 నిమిషాలతో కామెడీ చేస్తామని తెలుసు, కానీ మనసాక్షి లేకుండా ఈ టైంలో చేస్తున్నావే. వెతుకుతున్న బొమ్మ ఆ పిల్ల దెయ్యం దగ్గరే ఉంది. ఆ బొమ్మను మనం తీసుకుంటేనే మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగలం. నువ్వేంట్రా అంటున్నావు? అయ్యయ్యో, మామూలుగానే ఒక పాప మామూలుగానే చెప్పు. మామూలుగానే ఒక పాప చేతుల్లోంచి బొమ్మ లాక్కుంటే అది దెయ్యంలా అరుస్తుంది. ఇదేమో అసలే దెయ్యం పిల్ల. లాక్కున్నాము, చచ్చామే. నువ్వు ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడతావు. చూడు మావా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు, మేము అది చేస్తాం. మనం కీ సాధిద్దాం, గెలుద్దాం. సూపర్. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. నేను ఈ కబోర్డ్ లో దాక్కుని ఉంటాను, నువ్వు ఆపోజిట్ లో ఉన్న ఆ కబోర్డ్ దగ్గర దాక్కో. రే బాలు, నువ్వు ఈ మోటార్ దగ్గర ఉండాలి. ఆ పిల్ల వచ్చినప్పుడు నేను డోర్ తడతాను, తను నా వైపు వస్తుంది. అప్పుడు నువ్వు డోర్ తట్టాలి, తను నీ వైపు తిరుగుతుంది. నేను డోర్ ఓపెన్ చేసి వీడికి సిగ్నల్ ఇస్తాను, వీడు మిషన్ ఆన్ చేస్తాడు. నేను ఆ హోస్ సహాయంతో ఆ పిల్ల వెనుకున్న బొమ్మని లాగేసుకుంటాను. ప్లాన్ అర్థమైంది కదా సతీష్? అదంతా ఓకే, కానీ ఇప్పుడు ఇక్కడికి దయ్యాన్ని ఎలా రప్పించాలి? ఎవరు? నువ్వే.
మావా. నిన్ను దేంతో కొడతానో తెలీదు. ఆన్ చేయరా సరిగ్గా. నేను చూస్తూనే ఉన్నా, ఎప్పుడు నా మీద కోపడుతున్నావు. నేను కరెక్ట్ గానే తిప్పాను. అది పని చేయకపోతే నన్నేం చేయమంటావు? అమ్మయ్యా. అరచ్చా. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఏమైందో చూసి వస్తానుండు. రావే లోపలికి. వెల్కమ్ టు ఫెర్నాండెస్ ఫ్యామిలీ. చిరాగ్గా అరవకు. ఎవడరా వెల్కమ్ చెప్పింది? ఇలా చూడు, నా డబ్బు నా చేతికి రాలేదు, దీన్ని ఏం చేస్తానో చూడు. మీరు తీయట్లేదురా, నొక్కుతున్నారా? నా కొడకల్లారా. ఎక్కడ్రా అమ్మాయి? అవునన్నా, తనేదన్నా? నేను మిమ్మల్ని అడిగితే తిరిగి నన్నే అడుగుతారా? అదిగో మనం వెతుకుతున్న బ్యాగ్ అక్కడ ఉంది. ఎక్కడికి వస్తున్నారా పిచ్చనా కొడకలారా? ఎక్కడే ఉండండి. గోల్డ్, నగలు, డబ్బు, మనీ మనీ. అన్నా, ఇక్కడేదో దప్పుడు తిప్పిపోయేలా ఉందన్నా. పదన్నా, ఎస్కేప్ అయిపోదాం. పిరికెదవులారా, ఏదైనా కరెంటు తెగలో ఉడత కూర్చొని ఉండొచ్చురా. ప్రతి దానికి భయపడతారేట్రా? చూసారా, ఉడత పోయినట్టుందిరా. ఎన్నిసారి చూస్తావురా? ఐఎమ్ ద గోడ్. Hey, Glory, let him go. He's just entering the game. Yes, I know. నీకు రిపేర్ చేయడం తెలుసా? ఒక 5 నిమిషాలు వెయిట్ చేయి. ఎందుకు తెలియదని చెప్పడానికా? అదేదో ఇప్పుడే చెప్పొచ్చుగా. ఈ దీవెన ఆనవుతుంది. ఇంకొకసారి ఆనైంది. చాలు రాపోయా. ఎలా ఆఫ్ చేయాలి? ఆ ప్రెషర్ అయినా ముందు తగ్గించవయ్యా. చూస్తా తెలిసిన పని చేయడానికి. సౌండ్ వింటే ఆ పిల్లదయ్య వచ్చేస్తుందయ్యా. ఏదో ఒకటి చేసి ఆఫ్ చేయవయ్యా. ఏం చేస్తున్నావయ్యా? ప్రెషర్ తట్టుకోలేకపోతున్నా. నిన్నే అక్కడ ఏదైనా వైర్ ఉంటే పట్టుకొని లాగేసి చూస్తున్నా. కానివయ్యా, 4-5 వైర్లు ఉన్నాయి. ప్రెషర్ తట్టుకోలేకపోతున్నా. ప్రాణం పోయే టైంలో కూడా ఒకే చోట కూర్చొని సూట్ చెప్తున్నావు కదా. బయటకు వచ్చి బయట పట్టుకో. త్వరగా వచ్చి పట్టుకోవయ్యా. ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను. ఈ బట్టతలో ఎక్కడో చూసినట్టుంది. దయ్యం దగ్గర నుంచి తప్పించుకుని ఏడ దగ్గర ఇరుక్కుపోయానండి. ఖడ్గమృగం గూద్వారం నుంచి కారు దొంగరా. తట్టుకోలేకపోతున్నాను. ఇది వర్కౌట్ అవుతుంది కానీ తల కట్ చేసి తీసేద్దాం. నువ్వు వెళ్ళి కత్తి తీసుకురా. పిల్లదే వచ్చినట్టుంది. నువ్వు వెంటనే వెళ్ళి ఆ కప్పు తక్కువ సౌండ్ ఇవ్వు. ఇవ్వాలి నా ప్లాన్.
బయటికి రారా. ಚಿನ್ನಾರಿ ತಲ್ಲಿ ನಾನಿಂಗೆ ಜಾಬಿಲಿ నీవెన్నీలంది వెలుకొందు తోంది నా గుండెలోగిలి అతుకోవడం లేదమ్మా. సోఫియా ఏ సోఫీ ఏ ఏంటి భయపడ్డా? You bloody cheat, crook, fraud! I can't believe I'm trapped in this house. How can you do this? I can't believe you did this to me. You cheated me. I can't listen to you. ఇలా చూడు బంగారం, నీకోసమే కదా నేను ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను. ఇలా చూడు. ఏంటి ముద్దు పెట్టబోతున్నావా? కష్టపడి తీసిన బొమ్మని పడేసి వచ్చావు కదరా. బొమ్మను మాత్రమే పడేశాను, కానీ లోపలున్న కీని తీసాను. ఇదిగో, డోంట్ వరీ, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. Get me out of here. ఏంటి కేక్ బదులుగా ఇంకేదో ఉంది. ఒరేయ్, పేపర్ కీరా. పేపర్ కీయా? అవును. వెల్కమ్ టు లెవెల్ 2. బుక్ లోనే కీ ఉంది, కానీ బుక్ గ్రానీ రూమ్ లో ఉంది. గో అండ్ ఫైండ్ ఇట్. గ్రానీకి సౌండ్ వస్తే నచ్చదు. డోంట్ మేక్ ఎనీ నాయిస్. ఇక్కడ ఏం జరుగుతోంది? దెయ్యంతో గేమ్ షో జరుగుతోంది. అది కూడా మామూలు గేమ్ కాదు, హారర్ గేమ్. ఏంట్రా ఇది? ఇక్కడ ఎన్ని బుక్కులు ఉన్నాయి? వీటిలో ఏ బుక్కుల తాళం ఉందో ఎలా కనిపెట్టాలి? ఏయ్, మెల్లగా మాట్లాడవయ్యా. సౌండ్ వస్తే గ్రానీకి నచ్చదని చెప్పాడు కదా. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. ఎవరో ఒక పుణ్యాత్ముడు తన ప్రాణం ఇచ్చి మన ప్రాణాల్ని కాపాడాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు 2 బుక్స్ తీసుకెళ్ళాలి. బాస్,
బుక్ మిరాకిల్ బాస్. ఇక్కడ ఏ బుక్ తీసినా ఎలా ఉంది బాస్ రాగు? బుక్ వెళ్ళి వెతకండ్రా. సరే బాస్. బాస్ ఏంట్రా? ఎవరు నిలబడి ఉంటారు బాస్? ఎవర్రా? చూడండి చూడండి. రే ఎవరు లేరు కదరా. ఎటు ఎవరు లేరా? దున్నపోతా. జరగండి బాస్. ఇక్కడ ఉండేది బాస్. ఆ బుక్ తీయండి. రేయ్ చెప్పు తెగుద్ది. పదరా. సరే. ఏంట్రా? రండి. బెనీ చిన్న చేప చిక్కి. అలాగే అన్న లిఫ్ట్ ఇవ్వండి అన్న లిఫ్ట్ అన్న. నిన్న ఒక బండి నుంచి తోసేశారే, ఆ బండి ఆడిపోతుందా? నన్ను 2 బండుల్లోంచి తోసేశారు. నువ్వు దేని గురించి అడుగుతున్నావు? వెనకాల బండి తోసేశారే, ఆ వెనకాల బండి ముందు బండి ఎక్కడికి పోతుందా? వెనకాల బండి వెళ్లే చోటుకే వెళ్తుంది. వెనకాల బండి ఎక్కడికి వెళ్తుందా? ముందు బండి ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్తుంది. మరి ముందు బండి వెనకాల బండి వెళ్లే చోటుకే వెళ్తుందయ్యా. రే యదవా, 2 బళ్ళు ఒకే చోటుగా వెళ్తున్నాయి. అవును. ముందు అది చెప్పి తగలడు. అది చెప్తే నన్ను తోసేస్తారు. నేను చెప్పను. నేను తోయనులే గానీ నువ్వు చెప్పు. ఫ్రెంచ్ కాస్టిల్ కి. బెన్నీ గట్టిగా పట్టుకో. దేనికి? మీరు కూడా నన్ను తోసేసి వెళ్తున్నారు కదా. నేనెవరో తెలుసా మీకు? సారీ డాక్స్, మాట్లాడను. నేనేమీ మాట్లాడను. నడుచుకుంటూ వెళ్ళిపోతాను. క్లూ అని రాస్తుంది కానీ ఇదేంటో అర్థం కావట్లేదే. ఏ భాష ఇది? మానిక్ భాష. అర్థం కాకే కదా చూస్తున్నావు. ఇది స్పానిషా ఫ్రెంచా చూడు. ఫ్రెంచ్ కాదు. ఏం చదివేసా? ఏమీ అర్థం కాలేదు. ఇది చెప్పడానికి లాక్కున్నావు. ఇందా నువ్వు చూడు. ఇంగ్లీష్ లాగే ఉంది కానీ నో ఐడియా. స్పానిష్ కాదు, ఫ్రెంచ్ కూడా కాదు. ఒకవేళ లాటిన్ ఉంటుందా? ఉండు ఏంటి? ఒక నిమిషం అలాగే ఉండు. ఏంట్రా? 7th row 13th rack. వాట్? అదోన చూడు. ఐ నో దిస్. ఇది మిర్రర్ ట్రిక్. ఒక్కటిచ్చానంటే అన్ని కనిపెట్టిన తర్వాత చెప్పు. 7th row 13th rack. రండి వెళ్దాం. Come on. సతీష్. 13th rack. బాస్ ఎందుకు బాస్ ఇలా భయపడుతున్నాడు?
సతీష్ చెప్పేది విను, కంగారు పడద్దు. అమ్మయ్య, తాళం దొరికింది. సూపరు. వెన్నే, ఇల్లేంటి మాడిపోయిన పెనంలా ఉంది? మనం ఏమైనా కాపురం చేయడానికి వచ్చామా? పట్టుకుని పొడి చేసి పోతా ఉంటాం. రా ఆగో, లోపలికి వెళ్దామా లేక వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేద్దామా? నువ్వే చెప్పు. లోపలికి వెళ్దాం రా. వద్దొద్దు, బయటే వెయిట్ చేద్దాం. అవును మధ్య మనం ఇక్కడ వెయిట్ చేసేటప్పుడు వాళ్ళు వెనక నుంచి ఎస్కేప్ అయిపోతే ఏం చేద్దాం? నువ్వు బాగా కన్ఫ్యూషన్లో ఉన్నావు. రా లోపలికే పోదాం. రా. ఏంట్రా ఇది? 3 డోర్లకి ఎగ్జిట్ వేసింది. 3 ఎగ్జిట్ డోర్స్ కావు, ఎందుకంటే 3 డోర్స్ కి కీ పెట్టే ఆప్షన్ లేదు. చూసావా, ఎగ్జిట్ డోర్ ఇంకెక్కడో ఉంది. అయితే ఇప్పుడు మనం బయటికి ఎలా వెళ్ళాలి? ఎగ్జిట్ డోర్ కీ మీ దగ్గర ఉంది, కానీ ఎగ్జిట్ డోర్ ఎక్కడ ఉంది? Which way do we go? ఏంట్రా ఇంగ్లీష్ పాట పాడుతున్నాడు? మరి ఇంగ్లీష్ పాట పాడుకుంటే ఇళయరాజా పాట పాడతాడా? ఇరిటేట్ చేస్తున్నాడు రా. సార్, 1 clue ప్లీజ్. క్లూ? చాలా తలుపులు, ఏం మార్చేదారులు, దారి తప్పితే పరలోకం ఖచ్చితం. Level 3 Maze Runner. కలిసి వెతుకుదామా విడివిడిగా వెతుకుదామా? వీడితో కలిసి వెతుకుదాం అంటేనే విడిగా వెతుకుదాం అంటాడు. కలిసి వెతుకుదాం. సరేనా? మారిపోయాడా? వద్దొద్దు, విడివిడిగా వెతుకుదాం. నువ్వు అటెల్లో, నేను ఇటెళ్తా. ఈడు మారడు. ఆగో, అయ్యయ్యో, నువ్వు ఇటెల్లో, నేను అటెళ్తా. అప్పుడే కరెక్ట్ గా ఎత్తగలం. చేశాను మైండ్ వాష్ లో మాట్లాడా చేసావు. సరే. ఏంటి అంతలోనే ఎస్కేపోయాడు? మనం సెపరేట్ గా వెతికితే ఎగ్జిట్ డోర్ ని కనిపెట్టేయచ్చు. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. ఏంటి అన్ని బాస్, వచ్చిన చోటుకే వచ్చేసావు. మన చుట్టూ తలుపులే ఉన్నాయిరా, బయటికి ఎలా వెళ్ళాలరా? బాస్, మన ఇద్దరు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. చెప్పు. కాళ్ళని స్ప్రెడ్ చేయండి. గుడ్డ బాస్, భయపడి సస్తున్నారే. ఇలా మల్టిప్లై చేద్దాం. రెడీనా బాస్? ఏం చేస్తున్నావురా? బాస్, మనం వెళ్ళడానికి ముందు ఇలాంటి మార్క్ వేసామనుకోండి, మళ్ళీ ఇదే దారిలోకి రాకుండా వేరే దారి వెతుక్కొని వెళ్ళొచ్చు. ఎలా ఉంది? అరే రండి బాస్, ఏం తెలియకపోయినా అన్ని తెలిసినట్టే ఆలోచిస్తారు. అన్నా, ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలన్నా? బయటికి వెళ్ళాలా? ఈ దెయ్యాల కొంపలో మన చావు దెయ్యాల చేతిలోనే ఉందనుకుంటాను రా. అక్కడ చూడన్నా, ఎవరో మార్క్ పెట్టి వెళ్ళారు. రేయ్, ఎవరో కాదురా, మన సతీషే. మనం కరెక్ట్ గా రావడం కోసం మార్క్ పెట్టి వెళ్ళినట్టున్నాడు. నువ్వు బాగా ఏడతావుగా, ఏరు. ఇక నువ్వు ముయ్యి నోరు. సర్లే, వెళ్ళు. రెండో మార్క్ని వేసేసా. ఇదిగో ఎక్కడవుతుంది. రూట్ ఎంత క్లియర్ గా ఉందో చూసావా? మన మించిన వాళ్ళు లేరు. నాకు తెలిసి డోర్ ఇటువైపే ఉంది. ఓకే, డెడ్ ఎండ్.
ఏంటి మధ్య దీన్ని నువ్వు పొడవకూడదు. నువ్వు పొడిచేటప్పుడు ఒకడు అడ్డుకుంటాడు, ఆ అన్ని నువ్వు పొడవాలా. దీన్ని నేనే చంపాలా. తీసుకో, అయితే నువ్వే చంపు. బుద్ధుందా నీకో? ఆడడ్డుకోవడానికి రాలేదుగా, అప్పుడు దీన్ని ఎందుకు చంపాలా? ముందు వాడిని ఎత్తుకుదాం, ఆడి కళ్ళ ముందే దీన్ని వేసేద్దాం. రా రా. అయ్యయ్యో మదే, బాగా చెడిపోయావు మదే. మనం పోయే చోటికంతా తీసుకెళ్తావా ఏంటి? ఏం చేయాలి? ఇదిగో దీంతో కట్టిపడేసిరా. దీంతోనా? ఏంటబ్బా లుక్కు? కొత్త ఖర్చీఫ్, లైట్ గా ముక్కు మాత్రమే చీదా. యా, నువ్వు ముక్కుని చీదవా? చేతులు కట్టాయి. చేతులు కడితే కాళ్ళు ఫ్రీగానే ఉంటాయిగా, పారిపోతే అప్పుడు కాళ్ళు కట్టాయి. కాళ్ళు కడితే చేతులు ఫ్రీగానే ఉంటాయిగా, విడిపించుకుని పారిపోతే. అంకుల్, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. మీరు వెళ్ళి వెతుక్కొని రండి ప్లీజ్. చూసావా మదే, నీతో తిరగడం వల్ల ఇది నన్ను కూడా మెంటల్ అనుకుంటోంది. దీన్ని మనతోనే తీసుకురా, అదే కరెక్ట్. రా. ఇంతకు ముందు నేను చెప్పింది కూడా అదే కదరా. రమ్మంటున్నానుగా. మర్యాదగా ఎక్కడున్నాడో చెప్పు, లేదంటే గొంతు కోసేస్తా. తీసుకురా తీసుకురా, ఊరికే గోల చేయకోరా. చూసావా మదే, ఈడెంత టీవీగా నుంచున్నాడో. ఒంటరిగా వచ్చి దొరికాడు రా బిడ్డ. ఏ మదే, డైలీ జిమ్కి వెళ్తానని నన్ను మోసం చేస్తావు కదా, ఇప్పుడు నిజంగానే ఫైట్ సీన్ వచ్చింది. నీ పర్ఫార్మెన్స్ చూపించు. ఇటు పక్కకి రాయా. మగాడి అయితే తాకి చూడరా. చూడు బెన్నీ, ఒక అమ్మాయి కోసం ఇద్దరు కొట్టుకొని చావడం ఎందుకు? దానికే నువ్వు చావచ్చుగా. లేదు ఊరికే అన్నా, మనం ఇద్దరు ఒక పోటీ పెట్టుకుందాం. ఆ పోటీలో నువ్వు గెలిస్తే ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో. నువ్వు గెలిస్తే ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటది. ఎలా చూసుకున్నా అమ్మాయి మనకే. నేను పోటీకి రెడీ. వినయ్, రెండు మనకు ఫేవర్ గానే చెప్తున్నాడు, తేడాగా లేదు. ఏయ్, మెంగలేక మంగళవారం అనకరా, ఆడు కరెక్ట్ గానే అంటున్నాడు రా. నేను పోటీకి రెడీ. ఏంటి పోటీ? ఇద్దరులో ఎవరు పిచ్చ మాస్ సాంగ్ పాడతారు వాళ్ళే గెలిచినట్టు. ఏంది? రేయ్, మేము మాస్కే మాస్ నేర్పించే వాళ్ళం రా. మా దగ్గర అట్లా. మావా, మోగించు మోత. Portada, torta katını mertada, bro partik ve jortala, jortala ya.
మదే ఎవరి మాడిపోయిన బాస్ కొంచెం కోఆపరేట్ చేయండి బాస్. ఏంటి చిన్న పిల్లల హాఫ్ ఇంచ్ కూడా దొరకలేదే. ప్రాణాలు తోడుతున్నావు కదరా. బాస్ మీ దగ్గర తీసి ఇవ్వడానికి ఏం లేదు, కానీ విప్పి ఇవ్వడానికి ఒకటి ఉంది బాస్. షర్ట్ నేను తీసి ఇవ్వను. షర్ట్ అని ఎవరు చెప్పారు? ఇది దానికి కాళ్ళే పడి వచ్చేసింది. ప్రాణమా పరువా? రెండూరా. అయితే నేను చెప్పేది వినండి, పదండి. చెడ్డీని వేస్తే దారి దొరుకుతుంది. అదే వేసుకుని తీసేసావు కదరా. రండి బాస్. బాస్ ఏంట్రా దారేళ్ళ చోట్ల తీసుకొచ్చావు? అవును బాస్, డెడ్ అండ్ బాలు ఇక్కడ చూడరా, బెర్ముడాస్ కూడా పెట్టేసేళ్ళాడు. నాకు కరెక్ట్ గా ఉంటుంది, నేను వేసుకుంటా. ఇస్తున్నారు. వాడు దారి కనిపెట్టడానికి పెట్టేసేళ్ళాడు. అది తీసుకుని నువ్వు వేసుకుంటావా? ఇలా ఉతుక్కుని నేను వేసుకుంటా. నాకన్నా పిసినారులా ఉన్నాడు. త్వరగా వెళ్ళనా? నువ్వు ముందరా. అరే నన్ను మొండి వాళ్ళు కూర్చోబెట్టి ఏం ఆలోచిస్తున్నావురా? నా డ్రాయర్ రాలేదనుకో, నీ డ్రాయర్ ఇప్పిస్తా. బాస్ మీ చెడ్డీనే కదా, ఎక్కడ వేసానో అక్కడ తీసేస్తాను, రండి. ఎక్కడ నా డ్రాయరు? ఎక్కడ కనిపించట్లేదు. అయ్యో అక్కడ చూడండి మీ చెడ్డీ. ఎవరా వీళ్ళు? చూడడానికి పొలాల్లో దిష్టి బొమ్మల్లా ఉన్నారు. మేము గుర్తుగా పెట్టిన గుడ్డలన్నింటినీ మీరే తీస్తున్నారా? ఇవ్వడరా గుడ్డల్ని. ముందు డ్రాయర్ అడగరా, ఇవి పట్టుకోలేక చేతుల్లో పెడుతున్నారా? నొప్పి పుడుతుందట, చెడ్డీని బరిసిన బండోడా. ఇది నీకు చెడ్డీనరా? బర్ముడాస్ రా. అది నీకేరా బెర్ముడాసు, నా బాస్ కి చెడ్డీ. ఇది మీ చెడ్డీయే అనడానికి ఏంటి ఆధారం? ప్రూఫ్ అడుగుతున్నాడు బాస్. ఇప్పుడు డ్రాయర్ ఇస్తారా ఎవరన్నా? అందరూ పేణ భయంతో తాకుంటుంటే మీరు డ్రాయర్ కోసం కొట్టుకుంటున్నారు. కావాలంటే నాది వేసుకోండి రా, అది వచ్చేస్తుందిరా. పిల్లదయ్యం త్వరగా పారిపోదాం. హీరో ఇలా ఏదైనా కనిపెడితే ఇంగ్లీష్ సినిమాల్లో ఇస్తారుగా. లెట్స్ గో. నీ క్లైమాక్స్ నీ అబ్బా. సారీరా, లైట్ స్లిప్ అయింది. వీడా Sorry, that is wrong entry. నాకెవడరా రైట్ రాంగ్ చెప్పేది? మిగతా వాళ్ళకు రాంగ్ అనిపించేదంతా నాకు రైటేరా. Glory, he broke the rule. Please take care of him. Go. త్వరగా రా. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడు పిచ్చ కామెడీ. పదికి 10 ఉన్న గదిలో 10 సార్లు తిప్పిస్తున్నావు కదరా పాపాత్ముడా. చేతికి దొరికావంటే
భయపడకు. వచ్చారంటే నోటితో డీజిల్ ఆటోలాగా రే 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 అని సౌండ్ చేసుకుంటూ వస్తాడు. డీజిల్ ఆటో వచ్చేసింది. రా ఇందులో ఏంటి తలుపు ఇంత రేటుగా ఉంది? ఎవరు అరుస్తుంది? గ్రానీ వచ్చేస్తుందిరా. అయ్యో రే దున్నపోతా, రే చెత్తనా కొడక, రేయ్ ఎవడ్రా వాడి గొంతులోంచి గాడిద సౌండ్ వస్తోంది? పైకి చూడరా. రా అందరూ ఇక్కడ దక్కున్నారా? ఎన్నిసార్లు తలుపు తీసి వేస్తారా? ప్యాంటు సిరిగి బ్లడ్ వస్తోందిరా. రే ఎవడ్రా నువ్వు? కాలిపోయిన చెట్టు మీద కాకిలా కూర్చున్నావు. నీ సంగతి చివర్లో చూస్తాను. రే నా డబ్బు కొట్టేసి ఎస్కేప్ అవుదామని అనుకోవద్దు. నేను కరోనా కంటే ఖతర్నాక్ని. అయ్యో కమ్ అవుట్. వెనకాల ఒమిక్రాన్ నుంచి ఉందని తెలియకుండా మాట్లాడుతున్నాడు పిచ్చ నా డాష్. నువ్వెవతవే వల్లకాటు నుంచి సగం కాలిపోయి వచ్చినట్టున్నావు. దానికి భయపడే మేము దాక్కుంటూ ఉన్నాం. ఏమ్మా అలా చూస్తున్నా? మెడ నొప్పి పుడుతుందమ్మా. ముందు కింద ఉన్నవాడిని చూడమ్మా. అన్నా, మీ ఇంట్లో దొంగతనం చేసింది నేనే, కానీ డబ్బు మొత్తాన్ని ఆ గుండు నా కొడుకు ఎత్తుకెళ్ళాడన్నా. నేను డబ్బులు కొట్టేసింది నిజమే, కానీ నా దగ్గర డబ్బు మొత్తం ఒకనాడు తీసేసుకున్నాడు. నమస్కారం సార్. ఆ బట్టతలోడు చెప్పింది నిజమే. వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది మేమే, కానీ ఇప్పుడు ఆ డబ్బులు మొత్తం ఆ దెయ్యం లాగేసుకుంది. ఆడి గెలిచామంటే 50 రెట్లు ఎక్కువ దొరుకుతుంది. 50 రెట్లా? ఇదా మ్యాటర్? నేను ఆడతాను రా గేమ్. ఎక్కడికి వెళ్తాం? గెలిస్తే డబ్బులు మొత్తం మీరే తీసుకోండి. ఎగ్జిట్ డోర్ కూడా కనిపెట్టేశాం. రే అదంతా వదిలేరా. ఇదెందుకురా నన్ను రాంగ్ ఎంట్రీ అని కొడుతోంది? అది కదా ఆయన వదిలేసేలా. సరే పద. అయ్యయ్యో బెనే మదే బెనే మదే రాకూడని సోటికి వచ్చి మనం ఇరుక్కున్నావురా. నేనెక్కడ్రా వచ్చారు? నువ్వే కదరా నన్ను తీసుకొచ్చావు. అబ్బా మది, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? భయంకరమైన గేమ్ జరుగుతోంది మది. నన్నే తోస్తావా? నీకుందరా? Welcome to the final level. Win or run. ఇప్పుడు క్లారా 2 చీటీ వేస్తుంది. దాంట్లో ఒకటి విన్ అని ఉంటుంది, ఇంకోటి రన్ అని ఉంటుంది. కరెక్ట్ గా విన్ తీస్తే యు ఆర్ ద విన్నర్స్ అండ్ టోటల్ ప్రైజ్ అంతా మీకే. కానీ రన్ తీస్తే నీ ఇంట్లో కొట్టేసిన డబ్బుతోనే ఈ గేమ్ జరుగుతున్నట్టుంది. రారా
మనము వెళ్ళి ఆడి గెలుద్దాం. అయ్యో మదే, ఈ గేమ్ లో మనం అంత ఈజీగా గెలవలేం మదే. ఇక్కడ ఫ్రెంచ్ లో ఏ రాసిందో తెలుసా? తెలుగులో ఉంటేనే నాకు చదవడం రాదు, ఫ్రెంచ్ లో ఉంటే ఎలా చదువుతాను రా? నేను చదువుతాను విను. లిప్టాసాన్ బెనాయిషువి లుషుతాన్ సటపపే. Clara, let's start win or run. ఇక్కడ మధ్యలో తిరుగుతున్న ఈ చూపుడు వేలు ఆగినప్పుడు ఎవరిని చూపిస్తుందో వాళ్లే ముందు విన్ ఆర్ రన్ ఆడబోతున్నారు. నువ్వు తీసుకున్న పేపర్లో రన్ అని ఉంటే నలిపోయి నెక్స్ట్ రౌండ్ లో నలుగురి పేపర్ నేను తీసుకుని విన్ అయ్యి నా ఫ్యామిలీని సేవ్ చేసుకుంటా. డబ్బులు వస్తే వదిలి వెళ్ళిపోతారు, నువ్వేంటే బలిస్తున్నావు? రన్ వస్తే నేను చచ్చిపోతాను కదా. బాస్, ఆ అమ్మాయి చెప్పిన ఐడియా విన్నారా? సూపర్ గా ఉంది. మీరు కావాలంటే ట్రై చేయండి. ముందుగా నువ్వే నిల్చోరా. రేయ్, తీరా. ఏమొచ్చిందిరా చెప్పరా. కుబేరు బొమ్మ గాలి వీస్తుంది, లైట్లు ఆగాగి వెలుగుతున్నాయి. వచ్చింది రన్నే. ఇప్పుడు వస్తాడు చూడు దున్నపోతులాగా అరుచుకుంటూ. ఏంట్రా ఇది? గుర్తు పెట్టుకో, నలిగినది రన్, నలగనిది విన్. ఓకే? సారీ రా పాండే, ఏం చేశాను? నలిగింది రన్ను, నలగంది విన్ను, నలగది రన్ను. జింక్ చిక్క జింక్ చిక్క జింక్ చిక్క జింక్ చిక్క జింక్ చిక్క జింక్ చిక్క జింక్ చిక్క. లైట్ ఆఫ్ అవుతున్నాయి, గాలి వీస్తోంది, మళ్ళీ రన్నా. నాకెందుకు ఈ ఆట తేడాగా అనిపిస్తోంది. ఆ పొట్టేసుకొని వాడు ఎలా పరిగెడతాడు? మిషోతాన్ పా బీమో మిషు సఫియా గంకర్ ప్రో మదే. దీనికి అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ క్లారా అని ఒక ఆమె ఉండేదట, భయంకరమైన డబ్బాసిగలదట. విన్నర్ రన్ గేమ్ లో ఎవ్వరు గెలవకూడదని 2 చీట్లలో రన్ అనే రాసిందంట. You saw that. You know why I'm with this psycho family? Money. This luxurious lifestyle. And you think I'm gonna give up all of that because your father's giving money to all of them for winning? Attends, si mon père trouve que tu mentais tous ces temps, il va te tuer. You don't worry. I'll take care of it. Comment? ఇదంతా తన మామగారికి తెలియకూడదనే అబద్ధం చెప్పి మోసం చేసిందంట. Oh my God, Christopher, what happened?
క్రిస్టఫర్ రూల్స్ అతిక్రమించాడు. పార్టిసిపెంట్స్ ఎస్కేప్ అవ్వడానికి హెల్ప్ చేశాడు. Christopher, rule is a rule. Respect the rule. Now, go to hell. ఏమ్మది ఆ క్లారా నిజం తెలుసుకున్నందుకు తన మొగుడిని చంపి పారేసిందే. ఇప్పుడు నాకు నిజం తెలిసింది, నన్ను కూడా చంపి పారేస్తుందమ్మది. రే జుబాంజీ, నీ వల్ల నాకు కూడా నిజం తెలిసిందే. ఇప్పుడు నేను కూడా చావబోతున్నాను రా. రారా, వచ్చి తగలాడరా. అంటవా అమ్మావా అంటవా అమ్మా అంటవా అమ్మావా అంటవా అమ్మా. She's my wife. You are selected. Go and play. ఎలాగైనా కూడా మీరు చంపిపోతారు. అంతకన్నా నేనే వెళ్ళి చెప్తాను. ఎలాగైనా మీకు సావు కన్ఫర్మ్. లోపల వెయిట్ చేస్తా, త్వరగా రండి. Oh, the last two participants. తను కోసం నువ్వు ఆడతావా లేదా నీ కోసం తను ఆడబోతుందా? Clara, let's end the game. Sophie. Hey, brave man, stop worrying about her. You come and play. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? నా నిర్ణయాన్ని నేను చదివి తెలుసుకోవడం కంటే మీరు చెప్పి తెలుసుకుంటే బాగుంటుంది. అదిగో ఆ చీటీ తీసి చదివారంటే నేనేం తీసానో తెలిసిపోతుంది. రన్. అయితే నువ్వు మింగినది విన్. You are the winner. ఓకే ఉండు పర్ఫార్మెన్స్ కొంచెం బ్యాలెన్స్ పెట్టుకో, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇది కూడా రన్నే. రన్? అవును, 3 balls కి 5 runs. ఎరా గ్రిల్డ్ చికెన్ మొక్కమోడా, నేను బాడీ షేమింగ్ చేయకూడదు అనుకున్నా, కానీ నీలాంటి చేయకపోతే అది నాకే షేమ్. అన్యాయంగా ఎంత మందిని చంపావురా?
అప్పుడప్పుడు చెప్తూ ఉంటావుగా రూల్ ఇస్ ద రూల్, ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ద రూల్ అని పిచ్చి కుక్క కరిచినట్టు అరుస్తూ తిరుగుతూ ఉంటావే. ఇప్పుడేమైంది నీ రూలు? అన్ని ఫౌల్. హే, నువ్వు ఇప్పుడు ఇచ్చే పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదు, ఆస్కర్ గ్యారంటీ. నమస్తే గౌన్ ముసలి, నువ్వు అక్కడే ఉండు, నీ దగ్గరికి నేను వస్తా. కన్న కొడుకి బుద్ధి చెప్పి పెంచకుండా చేతులు సుత్తి పట్టుకొని తిరుగుతున్నావే, నువ్వు అసలు కన్న తల్లివేనా? నిన్ను అరే ఏంటి ఫెర్నాండెస్, మీ అమ్మ మారిపోయింది? ఉండు వస్తున్నా. నీ వయసు పిల్లలంతా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ చేస్తుంటే నువ్వేమో బాణాలేసి అందరినీ చంపేస్తున్నావు. నువ్వు గనక మా ఇంట్లో పుట్టుంటే చెంప మీద ఒక్కటేసి ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్చేవాడిని. అయ్యో, ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ మొత్తం ఎదవన్నారు ఎదవలు. మీ అందరినీ నమ్మి ఇంతసేపు ఆడినందుకు నన్ను నేనే కొట్టుకోవాలి. ఏమయ్యా, టైం ఉంటే స్క్విడ్ గేమ్ చూడవయ్యా. నీకంటే ముసలోడు, గెలిస్తే జెన్యూన్ గా డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. నీలాగా తప్పుడు గేమ్లు ఆడ్డు. ఏంటి అందరూ అదో టైప్ లో చూస్తున్నారు? ఇంత పొగరుగా మాట్లాడుతున్నందుక మీరందరూ నన్ను ఎలాగో చంపేస్తారని నాకు తెలుసు. నేను చావడానికి ముందు మీ అందరితో ఒక ఆట ఆడుకున్నానని చరిత్ర చెప్తుంది. ఫెర్నాండెస్, నీ స్టైల్లోనే చెప్తున్నా, ఐ యామ్ రెడీ. ఫెర్నాండెస్, ఇప్పుడు నేనేమన్నానని మరి ఇంత ఫీల్ అవుతున్నావు? నిజమేగా చెప్పాను. రూల్ ఇస్ a rule. You are the winner. All money belongs to you. Wow! Take the money, brave man. It is all yours. Clara! అప్పుడు నువ్వే రూల్స్ ని మీరా. అవును, నాకు మిగతా వాళ్ళు గెలవటం నచ్చదు. I will raise my voice. No! Nobody breaks the rules. I need all the money. You Yes. cheated. Sophie, You got to be killed. చాలులే. Totally spoiled the game. అలాగా? She ruined everything. దెయ్యాల కొంప బిగ్ కొంప అయిపోయింది. పద వెళ్ళిపోదాం. ఏంటి? అయ్యో, ఆ దెయ్యాల కంటే నువ్వు డబ్బు దెయ్యంలా ఉన్నావే. పద. రండి వెళ్దాం. త్వరగా రా.
సోఫీ నీ ఫోన్ ఒకసారి మీనా మేడం ఇప్పుడు ఆవిడ ఇక్కడికి చేంజ్ చేస్తావా? గట్టు పోలేరమ్మ బుద్ధ పొంగళ్ళమ్మ మూడులో కాలమ్మ రావేణి కాలమ్మ బంగారు మాయమ్మ కొంగు బంగారమ్మ తలప్రోలు రంగమ్మ తిరుపతి గంగమ్మ కుంకాల అంకమ్మ కూల గంగానమ్మ కొల్లేటి పెద్దమ్మ రావి పెద్దింతమ్మ కల్లూరు ఐడమ్మ నీరే మామల్లమ్మ కాశీ కామాక్షి కాశీ మీనాక్షి అమ్మ అంకాళమ్మ గుమ్మ చెంగాళమ్మ బెజవాడ కొండమ్మ కనక దుర్గమ్మ రమ్మక్క బ్రహ్మక్క గంగక్క మాదికు నీలమ్మ మాదికు వరం కోరుకున్న పార్వతి సాటిదాని సానుభూతి చూసమ్మా పచ్చివారి చికెన్ మసాలా తింటే మళ్ళీ నువ్వు వదిలిపెట్టవు ఒకసారి వండి చూడు దీని సాటి వేరే లేదు ఇడ్లీ దోసకి అదురుతుంది చపాతి పరోటా మస్ట్ వాచ్ స్కిప్ చేయడం కుదరదు. సతీష్ త్వరగా వచ్చేయ్. వచ్చారా వచ్చేయ్. రా త్వరగా రారా. అమ్మయ్యా తిరుగు. ఏ ఏ నాకేం కాలేదు. ఐఎమ్ ఓకే. నేను బానే ఉన్నాను. వేర్ ఇస్ ద మనీ బ్యాగ్? ఓ మనీ బ్యాగా అదిగో అక్కడ చూడు. వదిలేరా తన్నే, తను ఎప్పుడు అంతేగా. సరే గాని డబ్బులు సంచి ఎక్కడ? అదిగో అటువైపు ఉంచు. ఎక్కడ? నువ్వు అడగలా? డబ్బుదే ఉంది, తప్పించుకుని బయటికి రావడమే గొప్ప విషయం. అలర్ట్ అయ్యావు కదా. డబ్బు దెయ్యాలారా, ప్రాణాలతో రావడమే గొప్ప విషయం. రండి. ఏంట్రా ఈ మూట? దెయ్యం లాండ్రీకి బట్టలేసింది అనుకుంటా. వెళ్ళి చూడండి అయ్యా ఏంటో. All the best, brave man. Enjoy. ఇవన్నీ బంగారు నాణాలు. మావా మనం గెలిచా మావా. మనవాడి గెలిచిన డబ్బు కదా. ఇమ్మీడియట్ గా నువ్వు వీళ్ళ ఫ్రెండ్షిప్ కట్ చేసి కాల్ టాక్సీ బుక్ చేసి పంపించు. ఏయ్ డబ్బులు రాగానే ఫ్రెండ్షిప్ ని కట్ చేయమంటున్నావా? అది కూడా కాల్ టాక్సీలో పంపించమంటున్నావు. మాది ఎన్నాళ్ళ ఫ్రెండ్షిప్ తెలుసా? అదేమవుతుంది కానీ నడుచుకుంటూ వెళ్తారులే అని చెప్తాననుకున్నారా? అదేం కాదు. ఇది నువ్వు తీసుకో, అది నువ్వు తీసుకో. కార్ లో పెట్టేసి వెళ్ళండి. చూసావానా పిల్ల కోసం మనల్ని పోటర్లు చేశాడు. స్టార్ట్ అవ్వట్లేదు. సతీష్ ఏమైందిరా? ట్రై చేస్తున్నానుగా. ఏంటి మావా తప్పించుకున్నావు అనుకుంటే మళ్ళీ ఇరుక్కున్నావా? అవును కదా. డేయ్ ఏంట్రా అది పిల్లికి దెయ్యం గెట్టపేసినట్టు? నువ్వు కావాలంటే అమ్మాయిని తీసుకో, డబ్బు మొత్తం తీసుకో. నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? నా బాడీ మా బాబు బాడీ మా అమ్మకి అప్పగిస్తావా? పాప ఏడుస్తోంది. రేయ్ లాస్ట్ ఇల్లు వచ్చి ఏదో కామెడీ పరా. ఇది మాత్రం నువ్వు చేయలేదనుకో, నెక్స్ట్ పార్ట్ లో వచ్చి పగ తెచ్చుకుంటా. ఇదేరా నెక్స్ట్ పార్ట్. పేరు మార్చి తీస్తున్నాం పరా.